అలాంటి త్యాగ పురుషుల్ని నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే నాన్సెన్స్ ఎడారి పిశాచ పాషండ దరిద్ర మతాలు మాకెందుకు? మత మార్పిడి అనొద్దు, అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. మత మార్పిడి అనొద్దు, అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్న? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది? సార్ ఇప్పుడు నిన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు హిందుత్వవాదులు ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జై బోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని మతం మార్చడం అని? ఎట్లా నిర్వచిస్తారు మీరు? దేవుడికి వీడో పేరు పెట్టాడు, ఆ పేరుతోనే పిలవాలి. కుంచిన బుద్ధి కదా ఇది. నువ్వు చూసావా? పోనీ ఆ పేరు చివరి రేట్లు లేకుండా బతుకుతావా? బతకావు. ఇప్పుడు నాన్న నువ్వు చెప్పగలవు కదా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు చెప్పు నాన్న. చెప్తా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు. అతను కూడా చెప్తారు, అతను కూడా చెప్తారు. ఈ మతం మారిన వాళ్ళందరికీ పూర్వీకులు ఎదవలు అకార్డింగ్ టు దెమ్. నేను అడిగాను రాంబాబు అని గొర్రెని అడిగా. గొర్రె తిట్టు కాదు, గుర్తుపెట్టుకోండి మై లార్డ్. గొర్రె ఈజ్ నాట్ తిట్టు, యాంకర్ ఈజ్ నాట్ తిట్టు, ఇంజనీర్ ఈజ్ నాట్ తిట్టు, కెమెరామ్యాన్ ఈజ్ నాట్ తిట్టు, డ్రైవర్ ఈజ్ నాట్ తిట్టు, గొర్రె ఈజ్ నాట్ తిట్టు. అది గుర్తుపెట్టుకుని మీరు ప్లీజ్, ఓకే? సో గొర్రెని అడిగాను, పాస్టర్ గొర్రెని, సార్ మీ తాతగారు మా తాతగారు అల్లూరి డొక్కా సీతమ్మ గ్రేట్ పర్సనాలిటీసు, వీళ్ళెవరు మీరు చెప్పిన మతంలో లేరు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు సార్ అన్న. మా తాత మీ తాత అల్లూరి అంబేద్కర్ డొక్కా సీతమ్మ ఎవరు లేరు, అంతా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, మా పార్టీలో లేరు కాబట్టి. అంత నాన్సెన్స్ సార్. ఎవడైనా వాడి డీడ్స్ని బట్టి డెస్టినేషన్ ఉండాలి. కానీ ఏదో ముష్టి ఒక నమ్మకపోతే నరకం, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. ఏంటి సార్ మాకు ఇది అవసరమా? ఇది ఒక మతమా? కాదు, మాది మతం కాదు, మార్గం. అవును, మేము కాదంటలేగా, ముందు పెట్టాలి. దుర్మార్గం మార్గమే కాబట్టి దుర్మార్గం. ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి చెప్పండి? అబద్ధాలు ఆడడం నేర్చుకోవాలా గొర్రెల దగ్గర? నీతి లేకుండా జీవించడం నేర్చుకోవాలి. అందుకని ఇంత గొప్ప వాళ్ళ వారసులు అయింది, అంత త్యాగం చేసి ఇంతగా పద్యం చెప్పిన ఆయన పేరు అడగలే మీరు. ఆయన పేరు తెలుసా? చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఓకే, ఈ భరతఖండం చక్కన పాడు చెప్పిన. సో స్వామి జ్ఞానానంద పేరు విన్నారా? పశ్చిమ గోదావరి భీమవరం యువతల ఊరు, తోపు. ఆ టైంలో ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటి మీద ఏమీ లేకుండా తపస్సు చేశాడు. మరి ఏం మూడు వచ్చిందో, దిగిపోయాడు, ఎట్లా వెళ్ళిపోయాడు, ప్రొఫెసర్ అయిపోయాడు, ఏయుకి వచ్చాడు. 200 పైన థీసిస్ ఇప్పటికే ఉన్నాయి. అంటే ఏ సెయింట్ క్యాన్ బికమ్ ఏ సైంటిస్ట్ నిరూపించిన పర్సనాలిటీ. బట్ అకార్డింగ్ అవర్ బిఓకే డిఏ బుక్ ప్రకారం అది గో టు హెల్లో, అగ్ని ఆరదు పురుగు సావదు. ఏం సార్ మీకు ఇది అవసరమా? లేదు, మనం ఆ టాపిక్ వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రేట్ పర్సనాలిటీ. ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 13 నెలలేమో. అలాంటి ఆయన ఎప్పుడో ఎక్కడికో వెళ్తే ఉపన్యాసం అయిపోయాక శాలువకి పేరట, ఒరే ఈ శాలువ ఎందుకురా, ఒక 4 అరటిపళ్ళు ఇచ్చుంటే ఈ పూట గడిచి ఉండేది కదా అన్నారు. ఆ స్థాయిలో ఉంది ఆయన. ఎంత గొప్పడంటే డబ్బులు వచ్చాయి కదా, ఆయన లాయర్. ఆ లాయర్ డబ్బులతో చెన్నై నుంచి ఒరిస్సా దాకా బోల్డ్ని కొనేశాడంట, పొలాలు, స్థలాలు, బంగ్లాలు. ఈ స్వతంత్ర ఉద్యమంలో అన్నీ తగలేశారు. చివరికి ఎప్పుడు ఆయన మీరు
ప్రకాశం పంతులు గారి బొమ్మ చూడండి, ఇలా శాలువా కప్పుకుని ఉంటాడు. అదేదో స్టైల్ కాదు, ఆ చొక్కాకి హోల్స్ ఉంది. అలాంటి త్యాగ పురుషుల్ని నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే నాన్ సెన్స్ ఎడారి పిశాచ పాషండ దరిద్ర మతాలు మాకెందుకే? త్యాగ పురుషులు పుట్టిన నేల, రంతిదేవుడు పుట్టిన నేల, వ్యాస వాల్మీకాదులు పుట్టిన నేల. ఓ రాణా ప్రతాప్ హీరో. ఆయనే హీరో కాదు, ఆయన గుర్రం కూడా హీరో, ఆయన ఏనుగు కూడా హీరో. ఆయన ఏనుగు పేరు తెలుసా? రామ్ ప్రసాద్. దాన్ని అక్బర్ గాడు బంధించి హింసించి కొంచెం చంపేశారు. అలాగే ఈయన్ని పిలిచినప్పుడు రాణా ప్రతాప్ని ఎక్కడో ఇన్వైట్ చేస్తే ఆర్చిని కిందకి కట్టాడు. ఈ గుర్రం పేరు తెలుసా? బజాజ్ వాళ్ళ బండి చేతక్. దాని పేరే పెట్టుకున్నారు బజాజ్ వాళ్ళు. చేతక్ అంటే నాకు మహా ఇష్టం. 30 ఏళ్ళ క్రితం 1000 మంది వెళ్ళేవాళ్ళం పెద్ద అప్పట్లో. ఈ గుర్రం ఈయనకి అవమానం జరగకూడదని మోకాల మీద నడిచింది. ఆయన వంగుతాడేమో అని. ఆయన గౌరవాన్ని అలా కాపాడింది. ఈయన అడవిలో ఉండి పరిస్థితులు అనుకూలించక గడ్డి రొట్టెలు తిని బతికితే, ఈ దేశ ధర్మాల కోసం అలా నిలబడితే, అటువంటి వంశాల్లో అటువంటి జాతిలో పుట్టి పౌరుషం చచ్చిపోయి ఒక ఎండిపోయిన శవాన్నో ఎవడికి పుట్టాడో తెలియనోన్నో దేవుడు అనుకుంటూ దిగజారిపోతే ఈ లంబాడీ జాతికి, బంజారా జాతికి ఎంత అవమానం అది. ఏమని నువ్వు జస్టిఫై చేసుకుంటావు?